నీ కూతురు నిజంగా బాగుపడిందనుకో, కష్టపడిందనుకో, ఆ ఫండ్ ఉపయోగించుకునేలాగా ఇవ్వి. నిజంగా నీ కూతురికి బుర్ర లేదు, నిజంగా నీ కూతురికి ఐక్యూ లేదు, ఏం పెట్టుకోలేకపోయింది, అది పిల్లలకి చేరేలా చేయి తప్ప నువ్వు ఇంత డబ్బు ఇంత కట్నం అనే రూపంలో ఇవ్వద్దు. ఇవ్వద్దు. ఫస్ట్ పాయింట్ మేడం, భారతదేశంలో ఎప్పుడైతే స్త్రీ ఆర్థిక పరమైన డెసిషన్స్ తీసుకోగలుగుతుందో అప్పుడే ఉమెన్ ఎంపవర్మెంట్ వస్తుంది. అవును. నువ్వు స్టేజ్లెక్కి మాట్లాడేసి చిన్న చిన్ని బట్టలు వేసుకుని ఆర్థిక స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు, మీటింగులకి వెళ్ళి ఉదరగొట్టినప్పుడు, అరిచేసి తప్పట్లు కొట్టించుకున్నప్పుడు రాదు స్వతంత్రం మనకి. కరెక్ట్. ఎప్పుడైతే మీరు ఇందాక అన్నారు చూడండి, ఒక చెప్పుల స్టాండ్ కొనడానికి ఒక డెసిషన్ దగ్గర ఇరుక్కుపోవాల్సి వచ్చింది. అవును. ఎప్పుడైతే కుటుంబంలో ఆర్థిక స్వతంత్రం వచ్చి ఆర్థికంగా తనే డెసిషన్స్ తీసుకునే రోజు వస్తుందో ఆ రోజు ఆల్మోస్ట్ అన్ని తనకి తెలిసిన అనుభవం వస్తుంది మేడం. ఆర్థిక స్వాతంత్రం రావాలి. దానికోసం రెండో పాయింట్, ఎవ్రీ ఉమెన్ విల్ బి ఎంపవర్డ్ ఇఫ్ షీ ఈస్ గివెన్ ఎ చాయిస్ ఇన్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఫినాన్స్. నాట్ ఇన్ బయింగ్ కొత్తిమీర పాలకూర, నాట్ ఇన్ బయింగ్ పోపు డబ్బాలు. హ్యాపీ ఫీల్ అయిపోతారు. అవును. సోఫా కలర్ కాదని ఆ సోఫా కలర్ కొన్నానని నా డెసిషనేనండి, ఇల్లు డెకరేషన్ అంతా నా డెసిషన్. ఏ నీ డెసిషను? ఎక్కడ పెట్టాలి నీ డెసిషను? ఆ ఫంక్షన్ అంత అద్భుతంగా నేనే చేశానండి, అదంతా నీకు తెలియట్లా, నీతో కుక్క చాకరీ చేయించారు అక్కడ.